బరి తెగించిన బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ మరోసారి బయటపడింది. పోక్సో కేసులో బాధితురాల తరపున ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. బండి సంజయ్ ఆయన కొడుకుకు మద్దతుగా మాత్రం కాంగ్రెస్ నేతలు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే రేవంత్ వైఖరిపై తీవ్ర దుమారం రేగుతుంది. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ ఫ్రెండ్లీ సెటిల్మెంట్ వ్యాఖ్యలపై తీవ్ర జనాగ్రహం వ్యక్తమైంది. ఇప్పుడు మల్లు రవి కొత్త పురాణం మొదలు పెట్టాడు. బండి సంజయ్ కు మద్దతుగా మల్లు రవి ప్రెస్ మీట్ పెట్టాడు. బండి సంజయ్ పై బీజేపీలోని ఎంపీలే కుట్ర చేశారని చెప్పుకొచ్చిండు మల్లు రవి. అందరికీ పిల్లలున్నారట, వాళ్ళు తప్పు చేస్తే తండ్రులను రాజీనామా చేయాలని అడగడం తప్పట. అలాగే బండి భగీరథ్ తప్పు చేస్తే సంజయ్ను రాజీనామా చేయాలని ఎట్లా అడుగుతారని అన్నాడు మల్లు రవి. మల్లు రవి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోక్సో కేసు లాంటి తీవ్ర నేరంలో బండి భగీరథ్ అరెస్ట్ అయితే కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఎలా కొనసాగుతారు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సంజయ్ ఉంటే విచారణ పారదర్శకంగా సాగుతుందా? ఇది బాధితురాలికి అన్యాయం చేయడం కాదా? బాధితురాలికి న్యాయం చేయమని అడగకుండా మల్లు రవి బండి సంజయ్కు వత్తాసుగా ఎలా మాట్లాడతారు? ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమేనా? రేవంత్ ఆదేశాల మేరకే మల్లు రవి ఈ మాటలు మాట్లాడారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు ఉంటారు. పిల్లలు అప్పుడప్పుడు తప్పు చేసే అవకాశం ఉంటుంది. అతన్ని ఏమైనా రక్షించి రాకుండా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం. ఆయన హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు. అయినా కానీ ఆయన వచ్చారు, సరెండర్ అయ్యారు, కేసు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు వేరే రకంగా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారంటున్నారు. ఇవన్నీ చట్టం ప్రకారం జరుగుతాయి. దుష్టం ఏంటంటే నిన్న మొన్న బీజేపీ పార్టీ ఎట్టుందో ఒకసారి ఆ బీజేపీ పార్టీ హైకమాండ్ చూడాలని చెప్తున్నాం. 3 మంత్రులు, 3 ఎంపీలు బీజేపీలో ఉన్నవాళ్ళు, పేర్లు నేను చెప్పను, మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఈ సమస్య రాగానే బండి సంజయ్ని సస్పెండ్ చేయాలా, బండి సంజయ్ పోస్ట్ నుంచి రిజైన్ చేయాలని బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. ఊరికనే అదే వాళ్ళ పార్టీలో ఉన్న క్రమశిక్షణ. ఏమి క్రమశిక్షణ? ఊరికి ఆ పేరుతోనే ఆయన పదవి నుంచి దించితే మేము పదవిలోకి వస్తామని చెప్పే వాళ్ళు ఎక్కువయ్యారు. ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు ఉంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. పోక్స్లో కేసులో బండి భగీరథ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే బండి సంజయ్ కు మద్దతుగా ఈ మల్లు రవి మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందు నుంచి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు విషయంలో కాంగ్రెస్ పూర్తిగా సహకరిస్తున్నటువంటి విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరైతే బండి భగీరథ్ను పోక్సో కేసు నమోదైనటువంటి బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని ఇటు టీఆర్ఎస్ అదేవిధంగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. దాదాపు 9 రోజుల తర్వాత ఆ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఆయన కుమారుడిని బండి సంజయ్ సరెండర్ చేయించారని బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు సిపి బండి భగీరథ్ను అరెస్ట్ చేశామని చెప్పారు. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ లో రేవంత్ రెడ్డి పూర్తిగా బండి సంజయ్ కి సహకరించారు. అందుకే ఆయన కొడుకును అరెస్ట్ చేయకుండా కాలయాపన చేశారు. మరోవైపు పోక్సో కేసు నమోదైనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా సిట్టు పేరుతో మరికొంత కాలం కాలయాపన చేసే విధంగా చేశారన్నటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. అటు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, బండి సంజయ్ కొడుకు కేసు సంబంధించి ఏం జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరా తీసి అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్లాస్ తీసుకున్నటువంటి సందర్భంలో బూమ్రాంగ్ అవుతుందన్నటువంటి విషయం ఇప్పటికే బండి సంజయ్ కొడుకు కేసు విషయంలో కాంగ్రెస్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. పూర్తిగా సహకరించడం వల్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒక మైనర్ బాలికకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి కొడుకును అరెస్ట్ చేయకపోవడం అట్లా విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. అందుకు కాంగ్రెస్ కూడా ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ రోజు మల్లు రవి మాట్లాడినటువంటి ఎంపీ మల్లు రవి మాట్లాడినట్టు వ్యాఖ్యలు చూస్తా ఉంటే రేవంత్ రెడ్డికి బండి సంజయ్ మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఆయన చెప్పగానే చెప్పారని చెప్పొచ్చు. ఎందుకంటే మల్లు రవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఎంపీలు ఆయన కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో కొంత బండి భగీరథ్కు అరెస్ట్ చేయకుండా కోర్టు ఒకవేళ తీర్పిస్తే కోర్టు బెయిల్ ఇచ్చినా లేదా ఇంకో రకంగా ఇచ్చినా ఆ కోర్టు పేరుతో తప్పించుకుందామన్నటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ విషయంలో పూర్తిగా కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి బండి సంజయ్ కి పూర్తిగా సహకరించి అందుకు అనుగుణంగానే ఈ రోజు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు స్పష్టమవుతున్నాయని చెప్పొచ్చు. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.